హలో పంతులు గారు ఎక్కడున్నారండి? డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి, డబ్బింగ్ చెప్పాలి కదా. అలా సరే వస్తున్నా ఉండండి. ఏంటి పంతులు గారు పైకి పోయారు? పైకి పోవడం ఏంట్రా అప్పుడచ్చుడా, అడ్రస్ తెలియక కిందికి వస్తున్నా. సరే రండి. అవును మా చారిగాడు ఎక్కడా? ఒరే చారి, చారి చారి లెట్స్ గో, చారి చారి లెట్స్ గో, చారి చారి లెట్స్ గో, చారి చారి చారి. వస్తున్నా గురువు గారు. ఎక్కడికి వెళ్ళావురా ఎంతసేపు? గురువు గారికి ఆత్రం ఎక్కువ. సరే తగలడు అదండి. పట్టు పట్టు చారి చారి పట్టు, అసిస్టెంట్ డైరెక్టర్ చారి వాళ్ళు వచ్చారు చూడు. పట్టు పట్టు చారి చారి పట్టు. మీరేనా డబ్బింగ్కి వచ్చింది? అవును. మరేంటి షూటింగ్కి వచ్చినట్టు కాస్ట్యూమ్లో వచ్చారు? మా చారిగాడు పెళ్లి నుంచి డైరెక్ట్ ముహూర్తం చెప్పి తీసుకొచ్చాడు. సరే రండి. రండి గురువు గారు. ఈ పేపర్లో ఉన్న చదవండి పంతులు గారు. ముందు అద్దాలు తీసావు. నావి కావురా సుంటా, నీవి. ఓకే రెడీనా? ఓకే ఓకే. మర్దనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞం శాంతి గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అక్కడ ఉన్నది చెప్పండి. అవును గురువు గారు, ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ ఏది ఉంటే అదే చదవాలి, మనం ఫ్లోలో వెళ్ళిపోకూడదు. కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవన. ఆగండి. మళ్ళీ ఏమైందిరా? బ్లో వస్తుంది, బ్లో వస్తుంది. చారి పంతులు గారు బ్లో అంటే కొంచెం దూరం నుంచి చెప్పండి అని. దూరం అంటే మరీ దూరం కాదండి, కొంచెం దగ్గర నుంచి చెప్పండి అని. వీడు కూడా నీకులాగే తగలడ్డాడు ఈ సౌండ్ ఇంజనీర్ గాడు. తగలడి సావు. కానివ్వండి చెప్పండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఆగండి పంతులు గారు, తంతునా దగ్గర నుంచి చెప్పండి. మళ్ళీ తంతునా అంటాడేంట్రా? అది కాదు గురువు గారు, ఇది ఓకే అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం తంతునా దగ్గర నుంచి తీసుకోవాలి. సరే కానీ చెప్పండి. తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే. ఆగండి పంతులు గారు, ఏమైందిరా? జీవన్ దగ్గర నుంచి తీసుకోండి. గురువు గారే అనుకున్నాను, వీడికి కూడా కొత్త అనుకుంటా. ఒరే జారి, ఇక్కడ ఎక్కడో జీవన ఉందంట, ఎదుకురా. జీవన అంటే ఇక్కడి నుంచి చెప్పమంటున్నారు గురువు గారు. అరే చారి, నీకు ఇవన్నీ తెలిసేంట్రా? ఏదో లోక జ్ఞానం గురువు గారు. మాకు లేదేంటి? డబ్బింగ్ చెప్పాలంట. మీరు కరెక్ట్ చెప్తారా, నన్ను లేచి వెళ్ళిపోమంటారా? నువ్వు ఊరితో లేచిపోయినా మళ్ళీ గుడికే కదరా పెళ్లి చేసుకోవడానికి రావాల్సింది. అప్పుడు చెప్తా నీ సంగతి. చెప్దామా గురువు గారు? ఊరి చారి, నా వల్ల కావట్లేదురా ఈ గందరగోళం. నువ్వు గట్టిగా చదివేసి నేను చిన్నగా శృతి కలిపేస్తాను రా. మీరు ఎప్పుడు చేసేది అదే కదా గురువు గారు. ఏంట్రా చారి? కలిపేద్దాం. సరే చెప్పండి స్వామి. శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. పంతులు గారు, ఓకే అయిపోయింది, డన్. ఊరి చారి, ఈ డబ్బింగ్ ఏమో గాని దీనికంటే పెళ్లి తంతు చేయడమే చాలా సులభం సుమి. నిజమే గురువు గారు. పదరా. అద్దాలు. ఈ సోనింగ్ గారు ఉన్నాడు చూడు, చెప్పి ప్రాణాలు చూడేశాడ్రా చారి. అవును గురువు గారు. పంతులు గారు
ఏమిటి 500? పిండాలు పెట్టుకుంటే వస్తాయి కదా 500. ఏమంటావురా చారి? కరెక్టే గురువు గారు. పంతులు గారు, నా పెండం పెట్టేటప్పుడు ఎంతకంటే ఎక్కువ వేస్తాను. ఈసారికి ఇది తీసుకోండి. ఈ చారిగాడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. తగలడు. ముందు వీడికి పెట్టాలి పిండం. అవును గురువు గారు, వాడి పిండానికి వాడెలా పిలుస్తాడు మనల్ని? సంభావన అడగడం చేత కాదు కానీ ప్రతిదీ ఆధార్ కావాలి. ఏదో ఓకే నడు. హలో, ఏంటి నిశ్చితార్థమా? ఇదిగో మా గురువు గారు నేను వచ్చేస్తున్నాం. అదండి. అన్న చారీ